అది గత వైభవానికి ప్రతీక. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఐకానిక్ కట్టడంగా నిలిచిన భవనం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మధుర స్మృతులను మిగిల్చిన ఆ స్టేషన్ భవనం ఇక కనిపించదు. ఇంతకీ ఏమిటా కట్టడం, ఎందుకు కనుమరుగు కానుంది? వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శతాబ్దమన్నర చరిత్ర కలిగి ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బ్రిటిషర్ల కాలంలో నిజాం నవాబ్ 1874లో నిర్మించాడా రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్. ఆధునీకరణలో భాగంగా పాత భవనం కూల్చివేసి విమానాశ్రయం తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త భవనం నిర్మించనున్నారు. నిత్యం 229 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 1,70,000 మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం పాత స్టేషన్ భవనం కూల్చుతున్నప్పటికీ మరోపక్క ప్రయాణికుల సౌకర్యార్థం భవనంలో 2 ఎంట్రీ పాయింట్లను అలాగే కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను చేర్చి దాని అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో అధునాతనమైన హంగులతో కూడిన రైల్వే స్టేషన్ నిర్మించనుంది. కొత్త స్టేషన్ విమానాశ్రయం తరహాలో ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ఆధునీకరణకు అడ్డంగా ఉన్న పురాతన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. సికింద్రాబాద్ వాసులకే కాదు, తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు ఈ స్టేషన్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ స్టేషన్కు రాగానే తమ ఇంటికొచ్చిన అనుభూతి పొందే ప్రయాణికులున్నారు. ఈ స్టేషన్ను వీడుతున్న సమయంలో తమ ఇంటిని వీడుతున్న భావనను పొందేవారు ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముఖద్వారాలు ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు పలువురు. మా ఇల్లు ఇక్కడనే మోండా మార్కెట్, చాయ్ తాగాలన్నా అల్పహోటల్ వస్తే మాకు సికింద్రాబాద్ స్టేషన్ చిన్నప్పటి నుంచి జ్ఞాపకార్థం. ఇక్కడ గార్డెన్ ఉండే, సర్దార్ పటేల్ అది ఉండే. మాకు 2 గుర్తులు, సికింద్రాబాద్, ఒకటి క్లాక్ టవర్, ఒకటి సికింద్రాబాద్. అది చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఏళ్ళ నుంచి చూసినాం, చిన్నప్పటి నుంచి మా జీవితం అంతా దాని మీదే గడిచిపోయింది. ఇప్పుడు ఆ కులగొట్టుడు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కొత్తగా కట్టినా కూడా ఆ గుర్తింపు, ఆ ఫోటో రాదు. సికింద్రాబాద్ అంటేనే రైల్వే స్టేషన్ గుర్తు సార్. ఏది నడవాలన్నా, ఆర్పీ రోడ్ నడవాలన్నా, జనరల్ బజార్ నడవాలన్నా స్టేషన్ నుంచే మొదలు పెడతారు సార్ ఏదైనా. ఇప్పుడు మాత్రం చాలా బాధ ఉంది. మా ఫ్రెండ్స్ కూడా బాధపడుతున్నారు, మా ఆటో డ్రైవర్లు బాధపడుతున్నాము. నాది బట్టల దుకాణం ఇక్కడ. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చేస్తాను పని చేయడా నేను. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ చూస్తే చాలా ఇది ఉంది, మొత్తం కూడిపోయిన సికింద్రాబాద్. పెద్దవాళ్ళు చెప్తుండే 160 సంవత్సరాల నుంచి ఉండే ఇక్కడ మొత్తం 4 అరకులు ఉండే. హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉండే, ఉర్దూ కూడా ఉండే. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం లేదు, అన్నీ కూడిపోయింది. ఇప్పుడు చూస్తే చాలా బాధగా ఉంది. ఒక్క ప్రయాణికులకే కాదు, స్థానిక వ్యాపారులు సైతం భవనం కూల్చివేతను చూస్తూ మనసు ఆవేదనతో బరువెక్కిందంటున్నారు. కూల్చివేతలను జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్ననాటి నుంచి ఈ రైల్వే స్టేషన్ చూస్తూ పెరిగామని ఇప్పుడు అది లేకపోవడం ఏదో కోల్పోయినట్లుంటుందంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ బయట నా దుకాణం ఉంది. స్టేషన్ ముందు ఉండే మంచిగా ఉండే, పబ్లిక్ కూడా ఫుల్ ఉండే. ఇప్పుడు కులగొడుతుర్రు, కొత్తది కడతారంట. కూలిపోయింది. కూలిపోతే జరా మంచిగా అనిపిస్తలే. ఇప్పుడు మా తాత షాప్ ఉంది ఇక్కడ, మొత్తం 40-50 ఇయర్స్ పాత షాప్. అది ఫ్లవర్ షాప్. మా తాత చేసిండు, మా డాడీ చేసిండు. ఇప్పుడు మేము కూడా ఉంటున్నాం. చిన్నప్పటి నుండి స్టేషన్కి చూస్తుంటే ఇక్కడ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంటుంటే అది వచ్చే పోయి ఇప్పుడు ఎవరికైనా అడ్రస్ చెప్పాలా అంటే రానికి పోనీకి అంటే అది ఆర్ట్స్ ఉంటే తెలుగులో, హిందీలో రాసి ఉంటే సికింద్రాబాద్. ఇప్పుడు అది కూల్చేస్తారు, రీడెవలప్మెంట్ చేస్తారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే వచ్చే పోనీకి ఖాళీ ప్లేస్ మంచిగా అనిపిస్తలే, కొంచెం బాధ కూడా ఉంది. ఆ ఆర్చిని చూస్తూనే పెరిగిన. ఇప్పుడు చూడగానే 8-10 డేస్ నుండి మొత్తం కూల్చేస్తారు దాన్ని. ఇప్పుడు ఏం లేదు, బాధ వేస్తుంది చూస్తే. అది గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం ఇక కనిపించదు. మార్పు అనివార్యం, అభివృద్ధి అనివార్యం. కాలగతిలో మార్పు సహజమంటోంది ప్రభుత్వం. రానున్న తరాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో రానుంది ఈ కొత్త స్టేషన్ భవనం.